మనందరం కూడా ఒక చిన్న విషయాన్ని కొద్ది నిమిషాలు ధ్యానించుకొని దైవజనులకు సమయం అప్పగిద్దాం. కుటుంబస్తులు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కోరిక విషయంలో సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడు వారిని కాసి కాపాడి ప్రతి విషయములలో వారికి మేలు చేయిచు, ప్రతి విషయములలో వారిని ఏ ఇబ్బందులు ఏ ఆపదలు రాకుండా ఎంతవరకు కాసి కాపాడిన దేవునికి వారు కృతజ్ఞతలు తెలియచేయుచున్నారు. ఇది గొప్ప కార్యం. ఎందుకంటే దేవునిని ఎరిగిన వారు జరిగించవలసినటువంటి పనులలో ఇది ప్రాముఖ్యమైనటువంటి పని. కాబట్టి ఈ విషయాన్ని మీ అందరూ కూడా జాగ్రత్తగా మనసును ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరూ దేవుడు కాపాడుతూ ఉన్నాడు కనుక కాపాడుతున్న దేవునికి కృతజ్ఞతలు తెలియచేయటం అనేది చాలా గొప్ప విషయం. ఇది కూడా ఒక బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి వాటిలో ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఈ సమయంలో మీకు ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను త్వరితముగా ముగిస్తాను. జాగ్రత్తగా మీరందరూ గమనించాలి. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుణ్ణి ఎరగటం అనేది చాలా గొప్ప విషయమే, కానీ దేవుడి చేత ఏర్పరచుకోవటం అనేది చాలా అరుదు. అందరూ దేవుని ఎరుగుతారు, కానీ దేవుని చేత ఏర్పరచబడి ఆయన కోసం నిలబడటం అనేది అందరి వల్ల కావటం లేదు ప్రస్తుత కాలంలో. ఎందుకంటే ఉన్నటువంటి సమాజంలో మానవులు దేవునిని ఎరగటం కంటే ఎక్కువగా లోకాన్ని నమ్మటం ప్రారంభిస్తున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం. లోకంలో ఉన్నటువంటి ధనాపేక్ష కానీ, లోకంలో ఉన్నటువంటి సుఖ సంతోషాలు కానీ, లోకంలో ఉన్నటువంటి యొక్క అడియాశలు అనేటువంటి వాటి కోసం పరుగులు తీస్తూ దేవుడు ఉన్నాడో లేడో అనేటువంటి ఒక భ్రమలో బ్రతుకుతున్నటువంటి సమాజం ప్రస్తుత కాలం. జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి చూసినప్పుడు నమ్మటానికి చాలామందికి ఇష్టం లేకపోయినా, కొంతమంది దేవుని నమ్మాలని ఒక ఆలోచన కలిగినప్పటికీ ఎందుకు నమ్మాలో కొంతమందికి తెలియటం లేదు. ఎందుకు నమ్మారో నమ్మిన వాళ్ళకు కూడా అర్థం కావటం లేదు ఈ రోజుల్లో. ఎందుకంటే కేవలము దేవుడు అనగానే అవసరానికి ఉపయోగించుకొని తర్వాత ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు బ్రతికే రోజుల్లో సమాజం ఉన్నది. అలా ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సత్యమైనటువంటి దేవుణ్ణి, నిత్యమైనటువంటి దేవుణ్ణి మనస్ఫూర్తిగా మనము నమ్మినప్పుడు ఎలా జీవించాలనేది సమాజానికి అర్థం కాకుండా వెళ్ళిపోయింది ఈ రోజుల్లో. అలా అర్థం కాకుండా పోవటానికి గల కారణం ఏమిటంటే, నమ్మినటువంటి వాళ్ళల్లో సత్యము కోసం బ్రతకడం పక్కన పెట్టి లోకం కోసం బ్రతికే వాళ్ళు ఎక్కువైపోయారు. తిందామా, తాగుదామా, సంపాదించుకుందామా, హోదాల కోసము, పరపతుల కోసము, గొప్పల కోసము, లేనిపోని వాటి కోసం ప్రయాసపడుతూ ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభు వారు చెప్పినట్టుగా, ఇదిగో లోకంలో నుంచి మీరు దేవునిలోనికి వచ్చిన తర్వాత లోకంలో ఉన్నప్పుడు మీ విలువ ఒకవేళ తక్కువగా ఉన్నను, దేవునిలోనికి వచ్చిన తర్వాత మీ విలువ పెరగాలి. దేనిని బట్టి పెరగాలంటే మీ యొక్క క్యారెక్టర్ను బట్టి, మీ యొక్క యాటిట్యూడ్, మీ యొక్క బిహేవియర్, మీరు చేస్తున్నటువంటి పనులను బట్టి, మీరు నడుస్తున్న నడవడికను బట్టి నిజముగా దేవుని నమ్మితే ఎలా బ్రతకాలి, ఈ విధముగా జీవించాలి అనేటువంటి ఒక మార్గము చూపించేటువంటి క్రిస్టియానిటీ ఇప్పుడున్నటువంటి లోకంలో తక్కువైపోయింది. ఏదో క్యాజువల్గా ఆదివారం వెళ్ళాలి కాబట్టి అలా వెళ్ళి వస్తున్నారు, ఏదో దైవజనులు వస్తున్నారు కాబట్టి అలా కూర్చొని వెళుతున్నారు. కానీ బ్రతకాలి, జీవించాలి, పరలోకం ఉన్నది, పరలోకము కోసం ఎలా బ్రతకాలి అనేది మనుషులలో తగ్గిపోయినటువంటి రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. దీనికి గల కారణం ఏమిటంటే, నిజంగా సమస్త జ్ఞాన వైభవముతో నిండినటువంటి సొలొమోను గారు మాట్లాడుతూ ఒక మాట అంటాడు. ఆ మాట మీకు చెప్పి నేను కొద్ది నిమిషాలు చెప్పి ముగిస్తాను. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి జాగ్రత్తగా చదువుదాం. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనాన్ని మనం జాగ్రత్త ఒక్కసారి చదివినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక మాట ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. మనసు అడియాసలు కలిగి
తిరుగులాడుచున్న కన్నా ఎదుట ఉన్న దానిని అనుభవించుట మేలు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రస్తుత కాలంలో భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రతి మనిషి యొక్క ఆలోచనలు అర్థం చేసుకోవటానికి మనుషులకి అర్థం కావటం లేదు. పైన చూసినప్పుడు అందరూ బాగానే ఉన్నారు, కానీ లోపల ఉన్నటువంటి మనసు అనేది ఎలా ఉన్నదో ఎవరికి అర్థం కాని రోజుల్లో మనం ఉన్నాం. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు చెప్పినటువంటి మాటలను పక్కన పెట్టి దేవుడికి నచ్చినట్టుగా జీవించడం పక్కన పెట్టేసి వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు వీళ్ళు తిరగటానికి గల కారణాలు ఏమిటంటే, మనిషి యొక్క మనసు ఎలాగ ఉన్నదో ఎవరికి అర్థం కావటం లేదు ఈరోజు. కావాలంటే బాగా గమనించి ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ప్రపంచం మొత్తాన్ని కంట్రోల్ చేయటం కంటే తన మనసును అణుచుకొని జీవించిన వాడే ధన్యుడు. ఈరోజు మనసును అణుచుకొని జీవించే వాళ్ళు కరువైపోయారు. మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేర్చుకోవటానికి ప్రతివాడు ప్రయాసపడుతున్నటువంటి రోజుల్లోనే ఉన్నాం. తింటున్న వాళ్ళమైనా, త్రాగుతున్న వాళ్ళమైనా, లోకంలో ఉన్న వాళ్ళమైనా, దేవుళ్ళో ఉన్నామని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళమైనా, మనసులో ఉన్నటువంటి కోరికలను అణుచుకోలేక, మనసులో ఉన్నటువంటి ఆశలను చంపుకోలేక, మనసుకు నచ్చినట్టుగా తిరుగులాడేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు ప్రపంచంలో. అందుకని ఇక్కడ మనకు అందరికీ మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏంటంటే, మనసు అడి ఆశల కలిగి తిరుగులాడుట కన్నా ఎదుట ఉన్న దానిని అనుభవించుట మేలు. ఈరోజు ఉన్న దాంతో తృప్తి పడేటువంటి లోకం ఎక్కడన్నా ఉందా? కనపడుతుంది మీకు? ఈరోజు ఉన్న దాంట్లో తృప్తి పడేవాడు ఊరు లేరు. అందరూ కూడా గాలిలో మేడలు కట్టాలి, ఊహా ప్రపంచంలోనికి వెళ్ళిపోతున్నారు. ఆ ఊహా ప్రపంచంలోనికి వెళ్ళిపోవటానికి ఎంత దరిద్రమైనా, ఎంత దారుణమైన, ఎంత పనికి మారిన పనులైనా, ఎంత నీచమైన పనులైనా ఇవి మేము చేయకూడదని తెలిసినా ఆ ఊహా ప్రపంచంలోనికి వెళ్ళిపోవటానికి ఎవరినైనా తృణీకరించి, ఎవరినైనా విసర్జించి, ఎక్కడ ఉన్నదాన్నైనా అనుభవించాలని లోకములో లేనిపోని వాటి కోసం పరుగులు తీస్తున్నటువంటి సమాజంలో బ్రతుకుతున్నారు. అందుకని ఇప్పుడు చూస్తుంటే హత్యలు జరుగుతున్నది దేనికోసం, దొంగతనాలు జరుగుతున్నది దేనికోసం, మానభంగాలు జరుగుతున్నది దేనికోసం, ఒకళ్ళ మీద ఒకళ్ళు గొడవలు పెట్టుకుంటున్నది దేనికోసం, ఒకళ్ళతో ఒకళ్ళు కోపగించుకున్నది దేనికోసం, ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడకుండా ఉంటున్నది దేనికోసం అంటే కేవలం వాళ్ళ మనసులో ఉన్న కోరికల కోసమే. ఈ మనసును కంట్రోల్ చేసుకోవాలి అని అందరికీ చెబుతున్నప్పటికీ తన మనసును కంట్రోల్ చేసుకునేవాడు కరువైపోయాడు ఈ రోజులో. దేవుడు కూడా ఏం మాట్లాడుతున్నాడంటే, ఇదిగో నేను నీతో చెప్పిన మాట ప్రకారం నువ్వు నడుచుకోవాలి, కానీ నీ మనసుకు నచ్చినట్టుగా నువ్వు నడుచుకోవద్దు అని చెప్తున్నాడు. కానీ ఈరోజు ఎవరు కొడక ఈ యేసు ప్రభు చెప్పినటువంటి 66 గ్రంథాల్లో ఉన్నటువంటి మాటలు వినేవాళ్ళు లేరక్క. మీకు నిజంగా చెప్తున్నాను, క్రిస్టియానిటీలో ఉన్నారనుకుంటున్నారేమో. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పెద్ద, నిజంగా ఆ మాటలు అనకూడదు, కానీ వీళ్ళు పెద్ద బురిడి చేసేటువంటి వాళ్ళు, నటించే వాళ్ళు ఎక్కువైపోయారు లోకంలో. అంతా నిజమని భ్రమలో ఉంటున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలిసే రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు నిన్ను అడిగేవాడు ఒక్కడు కూడా లేడు. ఆ రోజు నిన్ను ఎవరు అడగడు, దేవుడే అడుగుతాడు. ఎందుకంటే ఈరోజు ఒక మనిషిని ఏలెత్తి చూపిస్తున్నాడంటే నీ క్యారెక్టర్ బాగలేదని అర్థం. ఎందుకు నువ్వు అలా బతుకుతున్నావంటే నా మనసులో కోరికలు ఉన్నాయి. మనసులో కోరికలు లేకుండా ఎవరికి ఉంటాయి చెప్పండి? కోరికలు లేకుండా ఎవరికి ఉన్నాయా? కోరికలను కంట్రోల్ చేసుకోవాలి. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక చోట ఒక వ్యక్తి, మనలాంటి ఒక వ్యక్తి, దేవుని యొక్క సైన్యంలో ఉన్నటువంటి వ్యక్తి. దేవుని సైన్యం అంటే తెలుసుగా, దేవుని యొక్క యుద్ధ రంగంలోనికి పరుగులు తీస్తున్నటువంటి వ్యక్తి. సైన్యంలో ఉన్నటువంటి వారికి ప్రతి ఒక్కటి విషయంలో కూడా కంట్రోల్ చెప్తారు. ప్రతి విషయం కంట్రోల్ చెప్తారు. ప్రతి దానికి లిమిట్ ఉంటుంది. నీవు ఇష్టం వచ్చినట్టు తిరగటానికి లేదు, ఇష్టం వచ్చినట్టు ఉండటానికి లేదు. నువ్వు నిద్రపోయేటప్పుడు ఇంతే నిద్రపోవాలి, తినేటప్పుడు ఇంతే తినాలి. నీ ప్రతిదీ కూడా ఒక హద్దు ఉంటుంది. హద్దు మీరు ప్రవర్తిస్తే నువ్వు సైన్యములు ఉండటానికి అర్హుడివి కాదు. కాబట్టి ఇశ్రాయేలు సైన్యము యుద్ధ రంగంలోనికి వెళ్ళిపోతున్నటువంటి రోజులవి. యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ఇదిగో ఇశ్రాయేలీతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, మీ అందరితో నేను ఒక మాట చెప్తున్నాను, ఇదిగో శపించబడిన దానిలో నుంచి ఏ ఒక్కడు కూడా కొంచెమైనా తీసుకోకూడదు అన్నాడమ్మా. మీ అందరికీ అది బాగా తెలిసిందే. శపించబడినది అది వద్దు, దేవుడు వద్దన్న దాంట్లో నుంచి ఏ ఒక్కడు కూడా కొంచెమైనా తీసుకోవద్దు అని చెప్పాడు. అయితే ఇప్పుడు సైన్యంలో ఉన్నటువంటి, యుద్ధంలో ఉన్నటువంటి
దేవుని యొక్క సైన్యం అని పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళల్లో ఆ యొక్క యెరికో పట్టణం లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, అక్కడ చూసినటువంటి స్థితిగతులను బట్టి వాళ్ళందరూ ఓడిపోయారని తెలిసిన తర్వాత దేవుడు చెప్పినటువంటి మాట, ఎప్పుడైతే వారిని కళ్ళ ఎదుటున్నటువంటి ఆ బంగారము, ఆ వస్త్రాలు, ఆ యొక్క వజ్ర వైడూర్యాలు వీటన్నిటిని చూడగానే వాక్యం ఎగిరిపోయింది మనసులో నుంచి. మీకు ఇప్పుడైతే అందరికి గుర్తుంటుంది, దేవుని సేవకుడు ముందు మైకు పట్టుకొని చెప్తుంటే అందరికీ కీర్తన గ్రంథం అని, అటు వస్తే ప్రసంగి గ్రంథం అని, అటు పోతే మత్తయి సువార్త అని, మార్కు సువార్త అని, అబ్బా మీకు వద్దన్నా కూడా బట్టీలు కొట్టి మరీ చెప్పేస్తారు. ఎప్పుడైతే నీ ఎదురుగా దరిద్రం ఉన్నదో, ఎప్పుడైతే నీ ఎదురుగా లోకం ఉన్నదో, ఎప్పుడైతే నీ ఎదురుగా పాపం ఉన్నదో, ఎప్పుడైతే నీ ఎదురుగా ఆశ కోరికలు ఉన్నాయో, అప్పుడు నీ హృదయంలో నీకు వాక్యం వస్తే నిన్ను మించిన గొప్పవాడు ప్రపంచంలో ఎవరు లేరు నాకు తెలిసి. నువ్వు నిజమైన దేవుని సేవకుడు అంటే, నువ్వు నిజమైన దేవుని సైన్యంలో ఉన్నవాడు అంటే. కానీ ఈరోజు దేవుని సైన్యానికి వాల్యూ లేకుండా పోయింది, దేవుని యొక్క బిడ్డలకు విలువ లేకుండా పోయింది. కారణం ఏంటంటే, కళ్ళ ముందు కనపడుతున్న దానితో తృప్తి పొందక కనపడిన దానికోసం కోరికలు ఎక్కువైపోయాయి. దేవుడు ఏది వద్దన్నాడో, దేవుడు ఏది చెయ్యొద్దన్నాడో, దేవుడు ఏ వైపు వెళ్ళొద్దన్నాడో ఈరోజు ఆ వైపే పరుగులు తీసే లోకం అయిపోయింది. అందుకే సమాజము భ్రష్టు పట్టిపోతానికి రెడీ అయిపోయింది, నాశనానికి దరిదాపులు అయిపోయింది. కోరికలు తీర్చుకోవటానికి ఇంట్రెస్ట్ చూపుతున్నటువంటి సమాజము వాక్యం నెరవేర్చడానికి ఇంట్రెస్ట్ చూపించడం ఈ రోజుల్లో. అక్కడికి వెళ్ళిన తర్వాత యెరికో పట్టణాన్ని అయితే గెలిచారు, కానీ చిన్న ఆయి పట్టణమును ఓడిపోయారు. ఏంటిరా మనం చిన్న పట్టణం మీద మనం ఓడిపోయామేంది, యెరికో పట్టణాన్ని గెలిచిన మనము ఈ చిన్న పట్టణాన్ని ఎందుకు ఓడిపోయామని ఆ సమయంలో అతడు వెళ్ళి సమాజంలో ఉన్నటువంటి పెద్దలందరూ వెళ్ళి దేవుడి ఎదుట ప్రార్థన చేయగా దేవుడు ఏమన్నాడు తెలుసా, నీలో నేను చెప్పినది, నేను వద్దన్నది మీలో ఒకటి ఉన్నది, అది తొలగించుకోండి అని చెప్పాడు. ఈరోజు కుటుంబాలు ఆశీర్వాదాలు రావాలనుకుంటాం. ఆదివారం ప్రార్థన పోయి వచ్చాను, ప్రార్థనకు వచ్చిన తర్వాత దశమ భాగం ఇచ్చాను, సందాలు ఇచ్చాను, కానుకలు వేస్తున్నాను, మా కుటుంబం ఏంది ఇలాగే దరిద్రములు ఉంది, మా బ్రతుకులేంది ఇలాగే పాడైపోతున్నాయి, మా పిల్లలు బాగుపడటం లేదు, మా జీవితాలు బాగుపడటం లేదు, ఎందుకని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. కారణం ఏమిటి తెలుసా, దేవునికి వ్యతిరేకమైనదేదో నీ కుటుంబంలో ఉందేమో, దేవునికి వ్యతిరేకమైనదేదో నీలో ఉందేమో. ఆ చిన్న దాని వల్ల నీ కుటుంబం పాడైపోతుంది. ఇప్పుడు వెళ్ళారు, అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఆకాన్ ఒక మాట చెప్తాడు, యెహోషువ గ్రంథం 7:21 వచ్చిన తర్వాత చదువుకోండి, ఎందుకంటే మీరు ఇప్పుడు చదివాక లేట్ అయిపోద్దినే. చాలా బాగుండండి. అక్కడ ఏం రాయబడింది తెలుసా, ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత అంటున్నాడు, ఇదిగో నేను వెళ్ళి అక్కడ ఉన్న దాన్ని చూసి ఆశించి కొన్నిటిని తెచ్చుకొని నా గుడారంలో దాచిపెట్టుకున్నాను అంటున్నాడు. ఏం చేశాడంట, మొదట చూశాడు. ఈరోజు దేవుని వాక్యములో, దేవునిలో బ్రతుకుతున్నటువంటి ఓ సంగమా, మీ అందరికీ చెప్తున్నాను, ఈరోజు నువ్వు నేను కరెక్ట్గా బ్రతకకపోవటం వల్ల మన వెనకున్న వాళ్ళు దేవుని దగ్గరికి రాకుండా పోతున్నారు. నీలో నాలో దేవుని యొక్క నీతి లేకపోవటం వల్ల దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళ కూడా మనం అడ్డమై నిలబడిపోయాం. ఎందుకంటే దేవుడు ఏది వద్దన్నాడు అదే ఈరోజు పరుగులు తీసి చేయడానికి రెడీ అయిపోతున్నాం. ప్రేమలు చచ్చిపోయాయి, ఆప్యాయతలు చచ్చిపోయాయి, క్షమించే గుణం మర్చిపోయారు. దేవుడు చెప్పిన ఒక్క మాట క్రిస్టియానిటీలో ఈరోజు కనపడటం లేదు, కానీ ఒక నాస్తికుల్లో కనపడుతుంది, ఒక లోకంలో ఉన్న వాళ్ళు కనపడుతుంది, ఒక లోక సంబంధమైనటువంటి వాళ్ళలో ఇది కనపడుతుంది, కానీ దేవుడి పేరు పెట్టుకున్న వాళ్ళలో కనపడటం లేదు. కావాలంటే చూడండి, ఒక లోకంలో దేవుడు అంటే తెలియనోడు, వాడికి వాక్యం అన్నా తెలియకపోయినా వాడు ఏం చేస్తాడు తెలుసా, ఏదో ఒక దానికోసము వాడి మనసులో ఉన్న పగని ఇడిచిపెట్టి ప్రేమతో కలిసిపోతుంటారు. వాడి దగ్గర ఉన్నదంటూ కొంచెం వాళ్ళకి పెట్టి సాటి మనిషికి సహాయం చేయమని చెప్తుంటారు. కానీ ఈరోజు ఎలా అయిపోయిందంటే, ఉన్నవాడు లేని వాడిని దోచుకునే రోజుల్లో ఉన్నవాడు ఇంకా ఉన్నవాడు కావటానికి ఎక్కువైపోతున్న రోజుల్లో బ్రతుకుతున్నాం. అది అక్కడ రాయబడింది. ఆకాన్ ఏమన్నాడు తెలుసా, అయ్యా నేను అక్కడికి వెళ్ళగానే నా కళ్ళల్లో పడింది అది, అసలు నా కళ్ళల్లో పడకపోతే నేను తీసుకోనుగా, నీ కళ్ళల్లో పడకపోతే నేను తీసుకోనుగా. నా కళ్ళల్లో పడగానే నా మనసులో ఏమొచ్చిందంట, ఆశ. ఈరోజు ఆశ లేనోడు ఎవరు, కోరిక లేనోడు ఎవరు? అందరికి ఉంటాయి కోరికలు, అందరికి ఉంటుంది, కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది, ఎప్పుడైతే నీ హృదయంలోనికి కోరికలు వస్తాయో ఆ వెంటనే హృదయములో జీవధారలనే దేవుని వాక్యం వచ్చి ఆ కోరికనిది తప్పు అని ఎప్పుడైతే నీ మనసులో వాక్యం వచ్చి వద్దని నెరవేరుస్తుందో
అప్పుడు నువ్వు బాగుపడతావు నీ జీవితంలో. ఎన్ని రోజులు ఇలాగొచ్చి ఇలా బైబిల్ చదువుకున్నా, లేకపోతే ఏకాంత ప్రార్థనకి వెళ్ళా, లేకపోతే ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఘంటసాల లాగా పాటలు పాడినా బతుకులు మారవు. ఎన్ని సంవత్సరాలున్నా నీ బతుకు మారాలంటే హృదయంలో వాక్యం ఉండాలి. నీ బ్రతుకు మారాలంటే నీ ఎదురుగా పాపం ఉన్నప్పుడు ఇది చెయ్యకూడదని నా దేవుడు నాకు చెప్పాడన్నటువంటి ఆలోచన నీ హృదయంలోనికి వస్తే అప్పుడు నీ బ్రతుకు మారిపోతుంది. ఈరోజు బూతు మాటలు తిట్టాలంటే ఎవరి దగ్గర నేర్చుకోవాలంటే మనం ట్రైనింగ్ ఇచ్చే రోజుల్లో ఉన్నాం, తెలుసా? పగలు పెంచుకోవాలంటే ఎవరి దగ్గర పోవాలంటే క్రైస్తవుల దగ్గర పోండి, వాళ్ళ పగలు పెంచుకుంటారు, వాళ్ళ దగ్గర నేర్చుకోమని చెప్తున్నారు. ఎందుకంటే యేసు ప్రభు చెప్పింది మనకు కాదా? ఎవరికి చెప్పాడు అర్థం కాదు ఈరోజు జనాలకు. అవి మాకు కాదులే అన్నట్టు ఉన్నాయి, అవి మాకు అవసరం లేదు అన్నట్టున్నారు ఈరోజు ప్రజలు. అక్కడ అదే అంటున్నాడు ఆకాను, నేను చూచి ఆశించి తెచ్చుకుంటుని. ఈరోజు మీరు లోకంలో ఉన్న పాపాన్ని చూసి ఆశించి తెచ్చుకుంటున్నారు మీ కుటుంబాలలోనికి. ఈరోజు లోకంలో ఉన్నటువంటి దరిద్రాన్ని చూసి ఆశించి తెచ్చుకుంటున్నారు. అది తెచ్చుకున్న తర్వాత ఇంట్లో మూట దాచిపెట్టుకొని పొద్దు గూకులు ఉపవాసం ఉన్నా ఇంట్లో మూటలు దాచిపెట్టుకొని ఆదివారం వెళ్ళి ఆరాధన చేసినా ఇంట్లో మూటలు దాచిపెట్టుకొని ఆల్రెడీ ప్రేర్లకు వెళ్ళినా ప్రయోజనం లేదమ్మా. ముందు మూట ఉప్పదీసి బయట పారే. మనకు అర్థం కాలేదు, ఏందు అర్థమైందా కాలేదా? అది వద్దన్నాడు దేవుడు. వద్దన్నది నీలో ఎందుకు? వద్దన్నది నీలో ఉంటుందా లేదు? ఈరోజు ఉంటుందా లేదా? చి అన్నదానికి ఎవరైనా మనసు ఒప్పుకుంటారా? మీ అందరికీ తెలుసు కదా, జక్కయ్య తెలుసు కదా అందరికీ. నిజంగా జక్కయ్య మారాడు, అది భక్తి అంటే. లోకంలో అందరూ మారాడని విషయం కాదు. జక్కయ్య ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నేను ఎవడి యొద్ద అన్యాయముగా తీసుకున్నానో తిరిగి వాడికి 4 గంటల మరలా ఇచ్చేస్తాను. నేను ఇదిగో అన్యాయంగా సంపాదించిన సగము పేదలకు ఇస్తాను. అంటే తన తప్పు తను తిరిగి ఒప్పుకొని వాటిని విడిచిపెడుతున్నానని రాయబడింది బైబిల్ గ్రంథంలో. ఈరోజు ఒప్పుకునే క్రైస్తవులే కానీ విడిచిపెట్టే క్రైస్తవులు కానరావటం లేదు. కళ్ళు మూసుకొని కన్నీరు గార్చిపోయి నేను ఎట్టాటు ఉన్నాయా, నేను ఎలాంటి దాన్నయ్యా, నేను ఎలాంటి తప్పులు చేశాను, నేను ఎట్టుబూతు మాట్లాడాను, అబద్ధాలు ఆడాను, దొంగతనాలు చేశాను, ఒప్పుకుంటున్నావు, మళ్ళా బయటికి పోయి అయ్యే చేస్తున్నావు. అయితే బైబిల్ గ్రంథంలో ఏం రాయబడింది తెలుసా? తమ తప్పిదములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఈరోజు ఒప్పుకుంటున్నాడు అందరికీ, నేను తప్పుటోనే జీవితాంతం తప్పుటోడివేనా? ఇంక మారవా? బతికినంతకాలం నేను ఎట్టాటో నేను ఇంక మారవా? నీ బతికి ఎన్ని సంవత్సరాలు అంతేనా? ఎప్పుడు మారేది లేదా? నువ్వెన్ని సంవత్సరాలు అయితే మారకుండా ఉంటావో నీ జీవితం ఎప్పటికీ బాగుపడేది లేదు, నీ కుటుంబం ఎప్పటికీ అభివృద్ధి చెందేది లేదు, నిన్ను చూచి నలుగురు దేవుని దగ్గరికి వచ్చేది లేనే లేదంతే. సగం అడ్డం నువ్వే నిలబడ్డావు ఈరోజు ఇక్కడ దేశానికి, సగం అడ్డం నువ్వే నిలబడ్డావు ఈరోజు సమాజానికి. నిన్ను బట్టియే అనేకులు రాకుండా వెనుకబడిపోతూ ఉన్నారు. ఈరోజు నీ కుటుంబం అభివృద్ధి చెందాలి. దేవుడు చెప్పినది ఏమని తెలుసా? ఇదిగో మీతో మాట్లాడుతున్నా, ఇదిగో మీరు నాకు స్వకీయ జనము, నా యొక్క స్వాస్థ్యము, నేను మిమ్మల్ని దేశంలో ఉన్న వాళ్ళకి అందరికంటే మిమ్మల్ని ఎక్కువగా ఆశీర్వదిస్తానన్నాడు. మరి నీ ఆశీర్వాదం ఏది? నీ ఆశీర్వాదం ఏదమ్మా? సమస్తము దేనికోసం చేస్తున్నాను రాయబడింది. పైకి పోతే మనుషుడు చేసేదంతా తన నోటి కోసమేనంట, అయినా వాడి మనసులో ఏమి లేదంట, ప్రశాంతత లేదు. కోట్లు ఉంటాయి, చికెన్ బిర్యానీ తింటాడు, కావాల్సినంత ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, కావాల్సినంత ధనధాన్యాలు ఉంటాయి, కావాల్సిన వస్త్రాలు ఉంటాయి, ఇంటి నిండా పిల్లలు ఉంటారు, ఒంటి నిండా బంగారం ఉంటుంది. మనిషికి మాత్రము ప్రశాంతత లేదు. ప్రశాంతత లేని బతికేనా? ప్రశాంతత లేని జీవితం ఒక జీవితమేనా? అందుకే ఇక్కడ రాయబడిన బైబిల్ గ్రంథం ఏమంటారు తెలుసా? మనసు అడియాసల కలిగింది. ఈరోజు మనుషుల యొక్క మనస్సు గురించి మాట్లాడుతుంది బైబిల్. మనుషులందరూ పై శుద్ధే చేస్తున్నారు, కానీ లోపల శుభ్రం చేసుకునే వాళ్ళు లేరు, లోపల కడుక్కునే వాళ్ళు లేరు, లోపల దాన్ని పవిత్రపరచుకునే వాళ్ళు కరువైపోయారు. అందుకని మీ అందరికీ చెప్తున్నాను, బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఇదిగో నా యొద్దకు నిన్ను రమ్మన్నది ఎవరు అసలు అంటున్నాడు? అసలు ఎవరు రమ్మన్నాడు నిన్ను? సీనాయి పర్వతం దగ్గరికి ఇశ్రాయేలు సమాజాన్ని పిలిపించడానికి మోషే దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు అక్కడ అంటాడు, ఇదిగో రేపు నేను ఈ పర్వతం మీదకి రాబోతున్నాను, ప్రతి ఒక్కరికి కండిషన్లు పెట్టండి, ప్రతి ఒక్కడు తాను పరిశుద్ధపరచుకోవాలి, ప్రతి ఒక్కడు గీత దాటి లోపలికి రాకూడదు, హద్దు మీరి మీ గార్ధోపమైన ఎద్దుైనా పశువైనా ఏదొచ్చినా అక్కడే దాన్ని తెగ నరికేయండి అని చెప్పాడు. ఈరోజు అలాంటి కండిషన్ ఉంటేనేమన్నా బాగుపడతాడేమో అనిపిస్తుంటుంది. అప్పుడప్పుడు తప్పు చేసిన వాడికి అక్కడే శిక్ష ఎత్తే బాగుండేమనిపిస్తుంటుంది.
కానీ కృపాకాలం కాబట్టి ఓకే, పాపం ఏమైపోతుంది? మీరు అర్థం కావట్లా, పాపం ఏమైపోతుంది? చాలా మంది అనుకుంటున్నారు దేవుడు చూడట్లేదని. నీవిచ్చిన దానికి వడ్డీతో సహా చెలవేరుస్తాడు. నువ్వు ఎప్పుడన్నా ఒక 5,000 డబ్బులు ఇస్తే వడ్డీ తీసుకోవా? మోట ఎక్కువైపోతుంది, మీకు అర్థం కాదా? కానీ ఒక్కసారి ఒప్పుకొని విడిచిపెట్టి ఈ రోజు నుంచే జీవితాన్ని మార్చుకుంటే, ఈ రోజు నుంచే, అందుకంటున్నాడు ఆకాండం అంటున్నాడు తెలుసా, అయ్యా నేను చూసి ఆశించి తెచ్చుకున్నానయ్యా. తెచ్చుకోవటం వల్ల ఏమైంది తెలుసా? ఆకాను రక్త సంబంధులు, ఆకాను కుటుంబము, ఆకానుకు సంబంధించినటువంటి ఎద్దులు కానీ గార్ధవములు కానీ ప్రతిదీ ఆ లోయలోనికి పంపించి రాళ్లతో కొట్టి చంపబడింది. ఇంకా ఎవడు కూడా ఇలా చేయకూడదు. కానీ ఇది కృపాకాలం కదంటే దేవుడేమి కరుణ లేనివాడు కాదు, కనికరం చూపించేవాడే. కానీ ఆయన గురించే మాట్లాడుతూ రోమిలకు రాసిన పత్రికలు ఏమన్నాడు? శిక్ష విధించువాడు కూడా ఆయనే. మనం అనుకున్నంత ఈజీగా ఉండదు లోకంలో. ఎందుకంటే పాపంలో జీవించడం అందరికీ నచ్చుద్ది. పాపం అనేది క్షణమాత్రం ఉండే సుఖమే. క్షణమాత్రం ఉండే సుఖం కోసం నిత్య రాజ్యాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నారు? నిజంగా ఇక్కడ ఏం జరిగిందో చూడండి. సొలొమోను మాట్లాడితే ఏమంటారు చూడండి. అక్కడ మనం పైకి పోయినప్పుడు ఒక మాట మీకు చదివిస్తాను చూడండి. ఒక మాట మీకు అర్థం కావడానికి చెప్తాను చూడండి. ఏడో వచ్చిన ఒకసారి చదవండి అమ్మా. మనుషుల ప్రయాసమంతయు వారి నోటికే కదా, అయినను వారి మనసు సంతుష్టి నొందదు. ఏం నొందదంట? సంతుష్టి. మనస్సు, మనిషి కాదు. ఈరోజు మనుషులందరూ ఏమంటారు తెలుసా? టిప్ టప్గా మాలాగా బాగా బట్టలు ధరించుకొని పైకి టిప్ టప్గా ఉండి ఈ ఎంటకలు ఇటు పోయినా కూడా ఒప్పుకోం. కరెక్ట్గా ఉండాలి, ప్రతిదీ అంతా పర్ఫెక్ట్గా ఉండాలి. ఎందుకంటే రేపు కనపడే వీడియోలో కానీ లేకపోతే ఫోటోలో కానీ అంతా బాగుండాలి. ఇక్కడ మరకున్నా బాగుండదు, జుట్టు ఊడిపోయినా బాగుండదు, అన్ని పర్ఫెక్ట్గా ఉండాలి. లోపల ఉన్న మనసు పుచ్చిపోయింది. వాడికి ఏం తెలుసు పాపం? అది కంపు పట్టిపోయింది. అసహ్యం అంటున్నాడు, నీచాతి నీచం అంటున్నాడు. ముందు నీ మనస్సు సంతుష్టి కలిగి జీవిస్తున్నావా? నీ మనస్సు అందుకేమన్నాడు తెలుసా? మనసు అడియాసలు కలిగి లేని వాటి కోసం పాకులాడటం కంటే కనుల ముందు ఉన్నదాంతో సంతృష్టి పడటమే మంచిది. నీ కళ్ళ ముందు ఏముంది? దేవుడు చక్కని భార్యనిచ్చాడా? హ్యాపీగా నీ భార్యతో సంతోషంగా ఉండు. చక్కని పిల్లల్ని ఇచ్చాడా? పిల్లలను చూసుకుంటూ ఆనందంగా ఉండు. కావాల్సినంత నీకు ఎంత ఇవ్వాలో ఆయనకు తెలియదా? నువ్వు పొద్దుగూకులు దేవుడా యేసయ్యా 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 అంటావు. ఈ సంవత్సరం నీకు ఎంత సంపాదనీయాలో ఆయనకు తెలుసు. ఎందుకంటే ఎక్కువ విత్తే నువ్వు అలివి కావుగా, ఎక్కువ విత్తే నువ్వు అలివి కావుగా. పై నడుస్తావు కదా, ఏడా కరెంటు తీగల మీద నడిచేస్తావు, గాలిలో నడిచేస్తావు. నువ్వు ఎక్కువ ఇస్తే ఏమంటావు? ఏంది బ్రదరు ఆ ప్రార్థనకు రాలేదంటే ఈ మధ్య వర్క్ ఎక్కువ అయింది బ్రదరు, వద్దన్నా కూడా పనులు చెప్తున్నారు, అందుకే ఆదివారం కూడా గుర్తు రాలేదంట. అదే పనులు తీసేస్తే పాస్టర్ గారికి వచ్చి, ఏం పాస్టర్ గారు నాకు ఒక్క పని కూడా దొరకలేదు, పొలం కూడా పండలేదు, ఎందుకు ఏందయ్యా ప్రార్థనకు వచ్చిన ప్రయోజనం ఉంది? ఒకవేళ ఇస్తేనేమో ప్రార్థనకు రాకపోతుంది, ఇవ్వకపోతేనేమో వచ్చి ఏడుతుంటివి. నీ జీవితం ఎప్పుడు బాగుపడేది? ఇంకా నీ బ్రతుకు ఎప్పుడు బాగుపడాలి? అందుకే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, చాలా చక్కగా చెప్తున్నాడు. ప్రతి ఒక్కరికి ప్రతి ప్రాంతంలోని పని నేను ఇదే చెప్తాను. నిజముగా మారావంటే, నువ్వు మారితే నీకు సంతోషం ఉండాలి. లోకానికి సంతోషం పక్కన పెట్టండి, నీ చుట్టుపక్కల వాళ్ళకి సంతోషం పక్కన పెట్టండి. నువ్వు మారితే నీకు సంతోషం ఉండాలి. నువ్వు మారితే నేను పరలోకం పోతానన్న నమ్మకం నీకు ఉండాలి. నువ్వు మారితే నీ ఎదురుగా లోకము ఎదురుగా వచ్చి నిన్ను పిలిచిన యేసేపు వలె అసహించుకొని పరుగులు తీసేటట్టు నువ్వు నిలబడాలి. ఎప్పుడైతే నువ్వు అలాగ నిలబడతావో అప్పుడే దేవుడు కోరుకున్నటువంటి వ్యక్తిగా నువ్వు సమాజంలో ఉండగలవు. ఎప్పుడైతే దేవుడు నిన్ను కోరుకుంటాడో అప్పుడు నీ వల్ల నీ కుటుంబం ఏమవుతుంది? ఆశీర్వదించబడుతుంది. నీ వల్ల నీ పిల్లలు ఏమవుతారు? ఆశీర్వదించబడతారు. కానీ ఎప్పుడైతే నీకు ఆశీర్వాదాలు దగ్గరికి వస్తుంటాయో, ఎప్పుడైతే నీ కుటుంబం మీదకి ఆశీర్వాదాలు వస్తుంటాయో అప్పుడే నీకు శ్రమలు కూడా ఎక్కువ అవుతుంటాయి. ఇది అర్థం కాదు లోకానికి చాలా మందికి. ఈరోజు అందరూ ఆశీర్వాదాలు చెప్పేవాళ్ళే, కానీ ఆశీర్వాదం రావాలంటే ముందేమవుతుంది? శ్రమలు వస్తాయి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు కదా, బంగారం కూడా 7 మార్లు పుటమ వేయబడిన తర్వాత మేలిమి బంగారముగా ఉంటుంది. ఎందుకయ్యా శ్రమలు వస్తాయంటే, నిన్ను
పరిపూర్ణం చేయాలి, నిన్ను సంపూర్ణం చేయాలి. ఎప్పుడైతే నిన్ను సంపూర్ణం చేస్తాడో అప్పుడు నీకు కోట్లు వచ్చినా ఆ కోట్లు కంటే నాకు క్రీస్తే ముఖ్యమని చెప్తావు. అదే ఇప్పుడు ఆ కోట్లు ఇచ్చాడనుకో, క్రీస్తును పక్కన పెట్టి కోట్లతో వెళ్ళిపోతుంటావు. అబ్రహాంకి ఎంత ఉంది తెలుసు కదా, అబ్రహాంకి ఎన్ని కోట్లు ఉన్నాయో తెలుసు కదా, అబ్రహాం ఆస్తి ఎంత అంత కాదు ఎంత ఉందో తెలుసు కదా. లేక 100 సంవత్సరాల వయసులో ఒక కుమారునిస్తే దేవుడే ఇచ్చాడని నమ్మి నా కుమారుడు కాదయ్యా నువ్వే కావాలన్నాడు, నీ మాట నేను నెరవేరుస్తానన్నాడు. ఇప్పుడు దేవుని మాట వింటున్నారా, మీకు నచ్చిన దాన్ని చేస్తున్నారు? ఆలోచించండి అమ్మా. ప్రతి ఒక్కరు కూడా దేవుని మాట వింటున్నావా, నీకు నచ్చినది చేస్తున్నావా? అయ్యా నేను నచ్చింది ఎందుకు చేస్తున్నాను, దేవుడు ఇస్తేనే తీసుకోవాలంటే దేవుడు ఇస్తాడు, ఇవ్వకుండా ఎవరికేం చేయడు. చేప ఎక్కడుంటుంది, నీటిలో ఉంటుంది. మొత్తం తాగితే ఏమవుద్ది, చచ్చి కూర్చుంటుంది. నువ్వు లోకంలో ఉన్నావు, ఎంత కావాలో అంతే నీకు లోకం కావాలి. ఏమన్నాడు, ఏనాటి ఆహారము ఆనాటికి మాకు దయచేయి ప్రభువా. నేను చాలాసార్లు చెప్తాను, ఎన్నోసార్లు మన సంఘాలు ఉన్నటువంటి వాళ్ళకి చెప్తాను, దేనికోసమైతే నువ్వు పరుగులు తెస్తావో అది నీకు దొరకదు. ఏది వద్దని నువ్వు దేవుని దగ్గరకు వస్తావో అది నీ ఎమ్మడబడుద్ది. డబ్బైనా, బంగారమైనా, లోక ఆశీర్వాదాలు ఏవైనా నాకు ప్రభువే కావాలంటే నీ ఎమ్మడబడతా. డబ్బు నన్ను తీసుకోవద్దని నువ్వు వద్దంటావు అంతే. నువ్వు దేవుణ్ణి ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట ఎతుకు, అప్పుడు నీకేది కావాలో అది నువ్వు వద్దన్నా అదంతా నీ కాళ్ళ కింద దుమ్ముతో సమానమైపోద్ది. అప్పుడు నీకు ఆ గోల్డ్ అయినా, ఆ వజ్రాలైనా, ఆ బంగారమైనా, ఏదైనా నీ కాళ్ళ కింద దుమ్ముంది చూడు, దాంతో సమానమైపోద్ది. ఎందుకంటే నువ్వు సర్వమును ఎరిగిన యేసుక్రీస్తును నువ్వు అంగీకరించావు. అందుకని పౌలు గారు అన్నాడు, సమస్తమును నేను దేంతో పోల్చుకున్నాను అన్నాడు, పెంటతో. సిగ్గేమి లేదు, ఉన్నమాట నిజంగా చెప్తాం. బైబిల్లో రాశాడు, అది కరెక్ట్ కాదైతే బైబిల్లో రాయరు తెలుసా. సమస్తం నేను పెంటతో సమానంగా పోల్చుకున్నాను, ఇక ఎన్నటికీ అది నాకు అవసరం లేదని చెప్పేశాడు. ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను, మీ కుటుంబాలలో ప్రతి ఒక్కరితో చెప్తున్నాను, వినండి. మీకు నిజమైన దీవెనలు రావాలంటే, దేవుని యొక్క ఆశీర్వాదము నీ కుటుంబం వర్ధిల్లాలంటే దేవుడు చెప్పిన మాట విని ఆయన మాటల ప్రకారము నడుచుకోవాలి. దేవుడు చెప్పిన మాటలు విని ఆయన మాటల ప్రకారం నడుచుకోవాలి. అది అంటాడు, నేను నీతో చెప్పిన మాటల ప్రకారం నువ్వు నడుచుకుని నీ ఎడల భూమి మీద ఉన్న సమస్త జనము కంటే నిన్ను అత్యధికముగా ఆశీర్వదిస్తాను. ఈరోజు మాటల ప్రకారం నడుచుకోవాలంటే నీకు మాటలు తెలియాలిగా. జక్కలాగా సుంకం వసూలు చేసేటప్పుడు డబ్బులే కనపడుతున్నాయి. ఈరోజు మోసం చేయటమే నేర్చుకుంటున్నారు. ఈరోజు కళ్ళ ముందున్న పాపమే కనపడుతుంది. ఈరోజు హృదయములు వాక్యం ఈరోజు మనుషులకు కరువైపోయింది. ఎప్పుడైతే వాక్యము కరువైపోయిందో అప్పుడే దేవునికి దూరం అయిపోతున్నారు ప్రజలు. అందుకే దావీదు మహారాజు ఏమంటారు తెలుసా, నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని. ఎక్కడ ఉంచుకున్నాడంటే వాక్యము, ఈ బైబిల్ తీస్తుంటారు, బైబిల్లో చదువుతుంటారు, పొద్దున్న మొక్కుబడిగా చదువుతుంటారు. 5 అధ్యాయాలు చదవాలి, 10 అధ్యాయాలు చదవాలి, 20 అధ్యాయాలు చదవాలి. ఎన్నూరు చదవమని పొద్దుగుకులు బతిమలాడిండు. ఏమైనా ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నావా, ఐపీఎస్ ప్రిపేర్ అవుతున్నావా? మొక్కుబడిగా చదివేస్తారు. చదివింది ఒక్కడు కూడా బయటకు పోయి పాటించరు. మళ్ళా చదివింది ఒక్కడు కూడా పాటించరు. ఈరోజు టిక్కు పెట్టుకుంటారు పెన్నుతో, ఏ నుంచి 7 దాకా చదివాను, అమ్మయ్యా. ఉపయోగం ఏముంది? ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కాదు కానీ దానిని గైకొని నడుచుకొని వారే. రోమిలకు రాసిన పత్రికలో రాయబడింది, దానిని గైకొని నడుచుకోవాలి. దాని ప్రకారం ఈరోజు వాక్యం అనేది ఏం చేస్తుందంటే మనిషిని మంచి మార్గంలో నడిపిస్తుంది. ఎప్పుడైతే నువ్వు మంచి మార్గంలో నడుస్తావో అప్పుడు నువ్వు వద్దన్నా నీ ఇంటి మీదకి ఆశీర్వాదాలు వస్తాయి, నువ్వు వద్దన్నా నీ ఇంటి మీదకి దీవెనలు వస్తాయి, నువ్వు వద్దన్నా నీ కుటుంబం నువ్వు కోరుకున్నట్టుగా నడుచుకుంటుంది. కాబట్టి నువ్వు నేను చేయవలసింది ఏంటంటే ఆయన చెప్పినట్టుగా నడుచుకోవాలి. ఆయన చెప్పినట్టుగా నడుచుకోవాలంటే ఆయన ఏమి చెప్పాడో మనకు తెలియాలి. ఆయన ఏం చెప్పాడు మనకు తెలియాలి. అందుకనే ఇశ్రాయేలు ప్రజలకు మోషే మాట్లాడుతూ చెప్పాడు, ఇదిగో రేపు దేవుడు సీనాయి పర్వతం మీదకి వచ్చినప్పుడు మీరు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అన్నప్పుడు అందరూ శ్రద్ధగా విన్నారు. ఎలా విన్నారమ్మా? శ్రద్ధగా. ఏదో వినాలి కాబట్టి ఎందుకు వినకపోతే రేపు పొద్దున దేవుడు వచ్చినప్పుడు అలా ఉండకపోతే
అక్కడే నరికేయాలంతే. ఎక్కడన్నా నరికేసి వదిలేస్తారు కానీ రాబోతున్నటువంటి నిత్య రాజ్యములో కానీ నిత్య శిక్షలో కానీ వదిలేసేది ఏమి లేదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి ఈరోజు ఈ కుటుంబానికి, ఇక్కడున్న మన ఈ గ్రామానికి, ఈ సంఘానికి, ఇక్కడున్న మనందరికీ దేవుడు చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, నీ కోరికలు అధిగమించుకొని వాటి కోసం నువ్వు పాకులాడొద్దు. దేవుడు నీ కళ్ళ ముందు ఏది ఉంచాడో, దేవుడు నీకేది అనుగ్రహించాడో దానిని పొందుకొని దేవుని వాక్యాన్ని నీ మనసులో ఉంచుకొని దేవుడికి నచ్చినట్టుగా వాక్యానుసారంగా జీవిస్తే భూమి మీద ఉన్న అందరికంటే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. అలాంటి భాగ్యం దేవుడు ఈ కుటుంబానికి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దేవుని ప్రజలకు అనుగ్రహించును గాక. ఆమేన్.